ఈ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంది చెప్పండి మేడం? మకర రాశి వాళ్ళకి కూడా బానే ఉంది. కానీ మిశ్రమం అని చెప్పాలి. ఎందుకంటే ఏలినాటి శని జరుగుతుంది కదా! ఓకే. కుంభ శని, రెండో ఇంట్లో శని ఉన్నారు. కొన్ని ఇబ్బందులు తప్పవు. సో, అవి తట్టుకొని ముందుకు సాగాలి అంటే మనం ఏం చేయాలి అనేది చూద్దాము. ఇప్పుడేమో ఆదాయ వ్యయాలు మాట్లాడుకుందాం. ఆదాయం ఏమో 14, వ్యయమేమో 14, రాజపూజ్యం 3, అవమానం 1. సో, ఇప్పుడు మేలో మనం ఇందాక నుంచి అదే మాట్లాడుకుంటున్నాం. మేలో ఏమో గురువు మూవ్ అవుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. రెండో ఇంట్లో శని నేను ఇందాక అన్నట్టు ఏలినాటి శని అనేది ప్రభావం ఉంటుంది. మూడో ఇంట్లో రాహు, ప్రస్తుతం నాలుగో ఇంట్లో ఏమో మనకి జూపిటర్ అంటే గురువు సంచారం జరుగుతోంది. ఇప్పుడు ఐదో ఇంట్లోకెళ్తారు. ఐదో ఇంట్లోకెళ్తే ఇంకా ఇన్‌కమ్ అనేది పెరుగుతుంది. ఓకే. ఎంత శని ప్రభావం అంటే ఏలినాటి శని ప్రభావం ఉన్నా కూడా ఇన్‌కమ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఎక్స్‌పెండిచర్ అనేది మనం పెరుగుతుంది. అది మాట్లాడుకుంటూనే ఉన్నాం. అది అలాగే ఉంటుంది. కానీ ఆదాయం అనేది పెరుగుతుంది. రైట్. ఖర్చు అనేది సరే అలా ఉంటుంది. సో, ఆదాయం కొంచెం పెరుగుతుంది కనుక కొంచెం హ్యాపీనెస్ వస్తుంది. రిలీఫ్ వస్తుంది. యాంగ్జైటీ నుంచి అంటే ఉధృత నుంచి కొంచెం వాళ్ళకి ఊరట అనేది కలుగుతుంది అనే చెప్పాలి. అలాగే వీళ్ళకి బంధుమిత్రులు అంటే చాలా ఇష్టం కదా! బంధుమిత్రుల కలయిక ఉంటుంది. అలాగే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇంటి నిర్మాణం అన్నాం, లేకపోతే హౌస్ రిపేర్స్ అందాం, లేకపోతే ఇల్లుని కొంచెం పెద్దగా చేయడం, విస్తరించడం గానీ, ఎక్స్‌టెండ్ చేయడం గానీ, అలాంటి పనులు చేయడం అనేది జరుగుతాయి. తప్పక దీనికి కూడా ఎక్స్‌పెండిచర్ అనేది అవుతుంది కదా! సో, మంచి కార్యక్రమాలకి మనం ఎక్స్‌పెండిచర్ పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే వీళ్ళు తప్పక ధర్మక్షేత్రాలు సందర్శిస్తారు. అలాగే స్టూడెంట్స్‌కి ఫారెన్ ఎళ్లి చదువుకునే ఛాన్సెస్ ఎక్కువ. మంచి అంటే చదువు వస్తుంది వాళ్ళకి. శ్రమకి తగిన ఫలితం కూడా వస్తుంది ఈ సంవత్సరం వాళ్ళకి అనే చెప్పుకోవాలనమాట. అలాగే వీళ్ళకి ప్రమోషన్ వచ్చే సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. మే తర్వాత మనం మాట్లాడుకునేది. అప్పుడే కదా డబ్బొస్తుంది. లేకపోతే ఎలా వస్తుంది? అలా ఉన్న చోటే ఉండిపోతారు. ఎదుగుదల అనేది ఉంది కనుక, కనిపిస్తోంది కనుక తప్పక వీళ్ళకి బావుంటుంది ఈ సంవత్సరం అనే చెప్పుకోవాలి. అలాగే మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా మనకు సహకరిస్తారు. కొత్తగా పెళ్లి కాని వాళ్ళందరికీ పెళ్లి సూచనలు కనిపిస్తాయి. అలాగే స్టూడెంట్స్‌కి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనకి ముందుకు సాగాలి, పైకి రావాలి, నేను బాగా చదువుకున్నాను, సంవత్సరం అంతా కష్టపడ్డాను అన్న వాళ్ళందరికీ మంచి సూచనలే. తప్పక సాధిస్తారు. శ్రమకి తగిన ఫలితం అనేది తప్పక ఉంటుంది వీళ్ళకి. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బావుంది వీళ్ళకి అనే చెప్పుకోవాలనమాట. అండ్ ఆల్సో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గానీ, లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా మంచి పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా మంచి సహకరించే వాళ్ళు వస్తారు. అలాగే ఏంటంటే ఒకళ్ళు కౌన్సెలింగ్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు కోచింగ్ చేసేవాళ్ళు మనకి మంచి కోచ్ కావాలి అంటే ఈ బిజినెస్‌లో నేను విస్తరిస్తాను, నేను పైకి రావాలి అన్న వాళ్ళందరికీ మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. బావుంటుంది అనే చెప్పాలనమాట. స్టూడెంట్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ హెల్త్ దగ్గర మాత్రం సెన్సిటివే అని చెప్పుకోవాలి. ఖర్చు అనేది తప్పదు. చేతికి మాత్రం అందుతుంది డబ్బు. మీకు కావాల్సిన మోతాదు చేతికి అందుతుంది. అంటే అవసరానికి మనకి డబ్బు కావాలి కదా! అది అందుతుంది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేది కొంచెం గట్టిగానే ఉంది కదా మరి. ఎందుకంటే కుంభ శని అంటే అంతే కదా! సడెన్‌గా ఏస్తారు, లేకపోతే తీసేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తప్పక వీళ్ళకి ఎక్కువే వస్తుంది మోతాదు. అలాగే ప్రమోషన్ మీద స్థానచలనం అనేది తప్పక జరుగుతుందనమాట. పరిహారాలు చెప్పండి. ఏలినాటి శని పరిహారాలంటే మనకి ముందు నుంచి చెప్పేది నవగ్రహాలకి తప్పక ప్రదక్షిణ చేయడం. సాటర్డే కంటిన్యూయస్‌గా 19 సాటర్డేస్ చేయడం చాలా మంచిది. అలాగే అప్పుడు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం మంచిది అక్కడ. అండ్ ఆల్సో శని దానం ఇవ్వడం, ఒక బ్రాహ్మణునికి ఇవ్వడం మంచిది. అండ్ ఆల్సో ఎప్పుడు మనం చెప్పేది మహామృత్యుంజయ హోమం కానీ, రుద్రాభిషేకం కానీ సోమవారం చేయించుకోవడం ఇంకా చాలా మంచిది. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏంటంటే పాజిటివ్ దారికి మిమ్మల్ని తీసుకెళ్తుంది కనుక తప్పక బావుంటుంది ఈ సంవత్సరం కూడా. ఎందుకంటే లాస్ట్ సంవత్సరం కన్నా ఇది మెరుగ్గా ఉంది. ఇంకా మెరుగుపడాలి, ఇంకా బావుండాలి. ఇంకా విస్తరించాలి కదా మరి. ఎవరైనా గ్రోతే కోరుకుంటారు. మనం ఇక్కడే ఉండాలని ఎవరు కోరుకుంటారు? విస్తరించాలి అన్నప్పుడు ఇవి కొన్ని చిన్న పరిహారాలు మనంతరం మనం చేసుకోవడం మంచిది. ఓకే. సో మీరందరూ విన్నారు కదా, మకర రాశి వారందరికీ కూడా చాలా బాగుంది. కొన్ని మిశ్రమ ఫలితాలు, ఎందుకంటే మీకు కుంభశని ఉంది కాబట్టి మీ రాశిలో కాస్త మిశ్రమ ఫలితాలు అన్నట్టుగా చెప్పారు. మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలి,
ఖచ్చితంగా మేము ఒక ప్లానింగ్ ఉంది మాకు జరగాలి అంటే తప్పకుండా మీరు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి. అలా పరిశీలించుకోవాలి అన్నప్పుడు మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకొని వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోండి. తప్పకుండా మకర రాశి వారందరికీ ఈ విషయాన్ని చేరవేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.